నేను హరిత. వెల్కమ్ టు హరితాస్ ఇంటి రుచులు. జ్యూసీ అండ్ లేయర్డ్ బాలుషాయి రెసిపీ ఇవాళ మన రెసిపీ ఫ్రెండ్స్. ఇది ఎంతో క్రిస్పీగా అవుట్ సైడ్ ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగూ మంచిగా మన సిరప్లో డిప్ అయ్యి జ్యూసీగా ఫ్లేకీగా అండ్ లేయర్డ్ టెక్స్చర్తో ఎంతో బాగా టెక్నిక్స్తో నేను బాదుషా ఎలా చేయాలనో చూపిస్తా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికి మనం 2 కప్పుల మైదా జల్లించుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత సోడా, పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ అంత గీ వేసుకోండి. వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు కూడా వేసుకొని దీన్ని మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టి మీరు నానపుకోవద్దు ఫ్రెండ్స్. డెలికేట్గా నానుకోండి. అండ్ ఇది మరీ సాఫ్ట్ అండ్ స్మూత్గా మీరు ఎప్పుడు నానుకోకూడదు. దీన్ని కొద్దిగా రఫ్లీగానే మనం నానుకోవాలి. చూపిస్తా పదండి. దీన్ని ఫస్ట్ మనము వేసిన గీ అండ్ పెరుగు మంచిగా దీన్ని మన మైదా పిండిలోకి మిక్స్ అయ్యేలాగా ఫింగర్ టిప్స్తో మంచిగా చేసుకొని చూడండి. కొన్ని నీళ్ళు పోసుకొని, ఎక్కువ కాదు పోసుకొని, ఇలా ఎక్కువ మరీ సాఫ్ట్ కాకుండా ఇట్లా ఫ్లేకీగానే ఉండేలాగా ఇలా రఫ్లీగా చేసి పెట్టేసుకోవాలి. మనం మొత్తినప్పుడు అంత సాఫ్ట్గా చేసి దాన్ని మూసేసి ఒక 20 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకుందాం. అంతలోపు మనం షుగర్ సిరప్ చేసుకుందాం. దీనికి 1.5 కప్స్ చక్కెర వేసుకుంటే 1 కప్ వాటర్ వేసుకొని చిటికెడు సాఫ్రాన్ వేసుకొని మంచిగా చక్కెర అంతా మెల్ట్ అయిపోయి, మరీ ఒక తీగ పాకం కాదు ఫ్రెండ్స్, కొద్దిగా అలా స్టిక్కీ ఉంటే చాలు. మొత్తం తీగ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా స్టిక్కీ కాగానే గ్యాస్ బంద్ చేసి అందులోకి కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసేసుకొని క్రిస్టల్ రైస్ కాకుండా 1 టీ స్పూన్ అంతా మన కార్డమం పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసి పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని చూడండి, ఈ పిండిని కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని జస్ట్ అలా అనేసి మధ్యలో అలా హోల్ మన డౌనట్స్ ఉంటాయి కదా, అలా చిన్న డౌనట్స్ లాగా చేసుకోండి. ఇంత సైజ్ చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లో కాబట్టి మనమే తింటాం కాబట్టి మనకు ఇంత సైజ్ చేస్తే అది ఇంకొద్దిగా ఉబ్బి కొద్దిగా పెద్ద సైజ్ అవుతుంది. మనం పిల్లలకి ఇచ్చినా వేస్ట్ చేయకుండా వాళ్ళు ఎంత కావాలంటే, మీకు సపోజ్ ఎవరన్నా రిలేటివ్స్ వస్తున్నారు కొద్దిగా పెద్దగా కావాలంటే కొద్దిగా పెద్దగా చేసుకోండి. తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని చూడండి, అలా ఫింగర్ డిప్ చేస్తే మనము దాన్ని డిప్ చేసే అంత హీటే ఉండాలి, ఎక్కువ హీట్ కాకూడదు. అంటే మనం ఆయిల్ని టచ్ చేసినా అది సస్టైన్ చేసుకోవాలి మనం. అట్లా ఉన్నప్పుడు టెంపరేచరు ఒక్కొక్కటిగా వేస్తే అది ఫస్ట్ కింద వెళ్ళిపోతాయి బాటంలో, తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నెమ్మదిగా పైకి వస్తాయి. అప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి ఇరువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్గా మీరు మంచిగా అన్నీ ఫ్రై చేసుకొని మీరు చేసి పెట్టుకున్న సిరప్లోకి వేసుకొని ఒక హాఫ్ మినిట్ అంటే ఒక 30 సెకండ్స్ పెట్టేసి అటు ఇటు వాటిని బోత్ ద సైడ్స్ ఈ షుగర్ సిరప్తో కోట్ చేసేసుకొని మీరు అన్నీ బ్యాచ్ బై బ్యాచ్ తీసి పక్కకు పెట్టేసుకోండి. మనం ఇందులో నిమ్మకాయ పిండాం కాబట్టి ఇది క్రిస్టలైజ్ రాదు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి మనం తీగ పాకం ఇయ్యాల, ఉట్టి స్టిక్కీ పాకం ఇచ్చాం కాబట్టి ఇది లోపల దాకా జ్యూసెస్ వెళ్ళి మనకు ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. మనం నమిలిన కొద్దీ ఆ జ్యూస్ అనేది నోట్లో మనకు స్ప్లాష్ అయినట్టు అంత బాగుంటుంది. మీరు తీగ పాకం చేశారనుకోండి పైన లేయర్ లాగా వచ్చేస్తుంది. అందుకే అలా చేయకుండా స్టిక్కీ పాకం చేసుకొని మీరు మంచిగా దాన్ని బిక్ చేసి అన్నీ మనము ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు 1 వీక్ అయినా దాని టేస్ట్ ఏమీ మారకుండా ఎంతో ఫ్రెష్గా మన స్వీట్ షాప్ స్టైల్లో మన ఎమ్మీ స్వీట్ డిలైట్ ఇంట్లోనే రెడీ ఫ్రెండ్స్. మన హోమ్ మేడ్ స్వీట్ కాబట్టి మనకు సాటిస్ఫాక్షన్ ఇంట్లోనే చేసుకున్నది. అండ్ మనకు ఏ సైజు ఏ షేప్లో కావాలంటే అంత చేసుకోవచ్చు. మనం షాప్లో నుండి తెచ్చుకుని పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంట్లో అయితే చిట్టిగా చేసుకొని మనం లిమిట్గా దీన్ని పిల్లలకు కూడా వేస్ట్ కాకుండా ఇచ్చి ఎంతో బాగుంటుంది. ఇప్పుడు శ్రావణం కాబట్టి మన ఇంట్లో మనం పసుబొట్లకు పిలిచినప్పుడు భోజనాలకు పెట్టినప్పుడు ఇలా చేసి మనం భోజనాల మీద కూడా వీటిని సర్వ్ చేసామంటే ఎంతో బాగుంటాయి. అండ్ మనము ప్రసాదాలలో కూడా వీటిని మనం అమ్మవారికి ఎక్కియొచ్చు. కాబట్టి మీరు అందరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.